నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కొణితెవాడలో తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారామలక్ష్మి. కోపెల్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 1,17,00,000 వ్యయంతో 8 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం బీవీరాజు పార్క్ వీరమ్మ పాండ్లో బోటు షికారును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, చిన్ననాటి నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉంటూ భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలందించిన మాణిక్యాలరావుతో తనకి 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరవలేమని, ఆయన సేవలు, నిబద్దత అందరికీ ఆదర్శనీయమన్నారు. మాణిక్యాలరావు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళి ఈవేళ ఈ విగ్రహం ఏర్పాటుకి ముఖ్య కారకులైనటువంటి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన శాసనసభ్యుడైనా, మంత్రి అయినా, నేను శాసనసభ్యుడైనట్టు, మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ ఉన్నాను. ఒక స్వయం సేవక్గా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మంది బృందంలో నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, కోడూరు లక్ష్మీనారాయణ గారు కానీ, నాని తాతాజీ గారు కానీ, మేమంతా కూడా అహర్నిశలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. అనేక సందర్భాలు పనిచేసేటువంటి సందర్భంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ విభేదాలు ఒక్క నిమిషంతో పక్కన పెట్టి తిరిగి ఆర్గనైజేషన్ కోసం కలిసి పనిచేసినటువంటి సందర్భం. ఆ రోజు కంచూపు మేరలో అధికారం వస్తుందనేటువంటి నమ్మకం లేదు. కంచూపు మేరలో శాసనసభ్యులు అవుతాము, మున్సిపల్ చైర్మన్లు అవుతాము, ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాము అనేటువంటి ఆశ కూడా లేదు, అవకాశం కూడా లేదు. కానీ ఏదైతే నిబద్ధత ఉన్నదో, ఏదైతే కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నదో, ఏదైతే ఒక స్వయం సేవకుగా ఈ దేశ హితం కోసం పనిచేసామో, ఒక పార్టీ కార్యకర్తగా రాత్రి పగళ్ళు పార్టీ కోసం పనిచేసామో, అదే పార్టీ కూటమి యొక్క భాగస్వామ్యంలో ఆయన్ని మంత్రి చేయడం జరిగింది. ఈవేళ నన్ను కేంద్ర మంత్రిని చేయడం జరిగింది. ఇదొక ఆదర్శం కావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో పనిచేసేటువంటి కార్యకర్తలకు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే కాదు, అవకాశాలు వస్తాయి. కొంత ముందు వెనకాల కావచ్చు, కాకపోతే మనకు ఉన్నటువంటి బాధ్యత ఏది ఉన్నదో చిత్తశుద్ధితో, చక్కటి నిబద్ధతతో మనం అంతా పనిచేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవకాశం వస్తుందనేటువంటి ఒక ఆశతో, నమ్మకంతో మనం అంతా కూడా రాజకీయాల్లో పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఏదైతే మాణిక్యాలరావు గారు ఒక ఆశయాలు ఉన్నాయో, వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా, దెబ్బలాడుకున్న ఒక పూట, ఒక గంట, 2 గంటలు, నాకన్నా పెద్ద అయినా కానీ 7 సంవత్సరాలు ఎరా అని ఆత్మీయంగా పిలుకునేటువంటి వ్యక్తిని, నన్ను కూడా చనువుతో మందలించేటువంటి వ్యక్తి, మా వదిన గారితో కానీ, వారి పిల్లలతో కానీ, సింధుతో కానీ, లేకపోతే అల్లుడు నవీన్తో కానీ, వారి కుటుంబంలో అందరితో, మాణిక్యాలరావు గారి చెల్లెళ్ళతో కానీ, అలాగే నా భార్యని ఒక సోదరిగా, ఒక బిడ్డగా ఆదరించినటువంటి వ్యక్తి. ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను.
ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని, నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్ని కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం. ఆఖరి నిమిషం వాస్తవంగా మాణిక్యాలరావు గారి కన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు. మాణిక్యాలరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది. ఒక రోజులో ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడడం, ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు, ఆయన కూటమిలోనే ఎమ్మెల్యే 14లో శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వల్లభుల బాబుజీ గారు ఉన్నారు, అమరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా తాతాజీ గారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు, భోగిరెడ్డి శ్రీనివాసు మిత్రుడు సోదరుడు చనిపోయాడు, ఆదిలక్ష్మి గారి యొక్క నా బావగారు. ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంత ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా సింధు, మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వీరవాసరం మండలం కొణితివాడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు 55 మంది తుఫాను బాధితులకు 6 రకాలతో కూడిన నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మోంతా తుఫాను వల్ల ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షలు నిర్వహించి అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. దీని దృష్ట్యా జిల్లా అధికారులు ముందస్తు సన్నద్ధత ద్వారా సమర్థవంతంగా సమన్వయంతో పనిచేయడం వల్ల జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదన్నారు. కేంద్ర, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు యోగక్షేమాలు తెలుసుకుని పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారన్నారు. పీఎస్సీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. బాధిత కుటుంబానికి గరిష్టంగా 3,000 ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల తుఫాను నష్టాన్ని తగ్గించుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, కృష్ణా బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మాతో అనేక సార్లు మాట్లాడి ప్రజలకి ఏ విధమైన ప్రాణ నష్టం జరగకూడదు, ఎటువంటి ఆస్తి నష్టం జరగకూడదని చెప్పి చాలా అప్రమత్తం చేయడం జరిగింది. దీనికోసం మన అధికారులందరూ కూడా చాలా కష్టపడ్డారు. రెవెన్యూ అధికారులు, పోలీసు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత R&B డిపార్ట్మెంటు, NDRF సిబ్బంది వచ్చారు ఇక్కడికి. NDRF నుంచి ఒక టీం 36 మందితో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయ్యారు. గ్రే ఫోన్స్ టీం 100 మంది వచ్చి అంటే ఏమైనా ఉపద్రవం వస్తే రిలీఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు. 2 APSP బెటాలియన్స్ వచ్చినాయి. అలాగే మనకు మామూలుగా వైర్లెస్ సెట్స్ ఇక్కడ జిల్లాలో 50 ఉంటే ఇంకొక 100 అదనంగా పంపించి ఇక్కడ ఇన్స్టాల్ చేయించారు. ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అయితే కొన్ని వేల సంచులు రెడీగా పెట్టుకుని ఫిల్ చేసుకుని పెట్టుకున్నాం. ఎక్కడా కూడా గట్లు తెగిపోకూడదని చెప్పేసి ఒక మాట అన్నారు ఎమ్మెల్యే సార్. అంటే వారు కూడా రిలీఫ్లో చాలా తిరిగారు. అలాగే మన సెంట్రల్ మినిస్టర్ గారు మొత్తం తిరిగారు. ఎమ్మెల్యే నర్సాపురం కానీ, ఆచక ఎమ్మెల్యే గారు, ఉండి ఎమ్మెల్యే గారు అంతా కూడా ఈ ప్రజలు తుఫాన్తో కష్టాలు పడుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు స్వయంగా వెళ్ళి తుఫాన్ షెల్టర్స్లోకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అది అంతా బాగుందా లేదా అని అంతా కూడా చూసి వచ్చారు. మన భీమవరం నియోజకవర్గంలో 283 ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్గా ఈ సైక్లోన్ రిలీఫ్ క్యాంప్ రావడం జరిగింది. భీమవరం మండలం 174 మంది, వీరవసర మండలంలో 109 మంది, కొంచెవాడ గ్రామంలో 55 ఫ్యామిలీస్ ఈ రిలీఫ్ క్యాంపులు రావడం జరిగింది. ఈ రిలీఫ్ క్యాంపులకు వచ్చిన వారందరికీ కూడా 10 కేజీలు బియ్యము, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుటుంబానికి
ఇంట్లో ముగ్గురికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే వీరవాసరం మండలంలో క్రాప్ డ్యామేజ్ అయిన విలేజెస్ ఉత్తరపాలెం 50 ఎకరాలు డ్యామేజ్ అయింది. బాలేపల్లి ఇప్పుడు వరకు వచ్చిన నివేదిక ఇది. బాలేపల్లి 25 ఎకరాలు, బాలేపల్లి 7.5 ఎకరాలు, మచ్చిపూరి 150 ఎకరాలు, కొంటివాడ 63 ఎకరాలు, రాయకూరు 120 ఎకరాలు, మడుగు పోలవరం 13 ఎకరాలు, తోలేరు 110 ఎకరాలు, వీరవాసరం 12 ఎకరాలు, చంద్రపూర్ గారు 50 ఎకరాలు, బీజీపాలెం 63 ఎకరాలు, నవడూరు 63 ఎకరాలు, అండ్లూరు 60 ఎకరాలు, మొత్తం 800 ఎకరాలు డ్యామేజ్ అయింది. అవి కూడా రాసుకోవటం జరిగింది. వాటికి కూడా కాంపెన్సేషన్ ప్రభుత్వం నుంచి ప్రకటించిన వెంటనే వాటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. రేపు వారం టెండర్ పిలిచి పని మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కాంపెన్సేషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ బియ్యం, నిత్యావసర వస్తువులు, ఈ క్యాష్ మీ అందరికీ అన్ని కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ తుఫాను వల్ల మన రాష్ట్రానికి 5,175 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. ఈ మన అదృష్టం ఏంటంటే తీరాన్ని దాటేటప్పుడు అది వేగం తగ్గించుకుంది. అది వేగం పెరిగినట్లయితే తీవ్రంగా నష్టపోయేవాళ్ళం. ఆ భగవంతుడి దయ వలన ఆ తీవ్రత తగ్గటం వలన మనకంత ఎఫెక్ట్ కనపడలేదు. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో శనివారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా మంతన దుర్గరాజు రాసాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ నిధులు 1,17,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 8 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అనంతరం జక్కరం గ్రామంలో మండల పరిషత్ నిధులు 6 లక్షల రూపాయలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వాతి, ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మలాదేవి, సర్పంచ్ బూడి నాగమణి, ఉప సర్పంచ్ పర్రాలు, పార్టీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, మంతెన రామ్కుమార్ రాజు, డాక్టర్ రామకృష్ణంరాజు, కోపెల్ల సొసైటీ చైర్మన్ నంద్యాల రామరాజు, పూర్వపు విద్యార్థుల సంఘం నాయకులు కొత్తపల్లి బంగారాజు, వేగేసిన రామరాజు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల చరిత్ర కలిగిన కోపెల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ అప్పటి పురాతన భవనాన్ని పూర్తిగా తీసివేసి 1,17,00,000 ఇప్పుడు గ్రాంట్ శాంక్షన్ అయింది. ఆ 1,17,00,000 వ్యయంతో 8 అధునాతన తరగతులు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడే చదువుకుని మరి భీమవరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన రామకృష్ణరాజు గారు, ప్రొఫెసర్ విఎస్ రాజు గారు, ఎంతోమంది ఎన్నో రంగాల్లో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరెన్నికగన్న ఎంతోమంది ఈ స్కూల్లో చదువుకున్నారు. ఎంతోమంది చాలా భూరి విరాళాలు కూడా ఈ స్కూల్కి వేరే కృష్ణా జిల్లాలో కూడా ఒక 40 ఎకరాల స్థలం ఉంది. ఈ జిల్లాల మార్పులో రావాల్సిన ఆదాయం రావట్లేదు. అది ఎలా తీసుకురావాలో కూడా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ఈ పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏమాత్రం అవకాశం ఉన్నా నారా లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రి గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. గతంలో ఉండి స్కూల్ కూడా వచ్చారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ మంతెన దుర్గరాజు రాజయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశాల ప్రాంగణంలో 1952లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి అనేక మంది ఇక్కడ చదువుకొని జాతీయంగాను అంతర్జాతీయంగాను ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల భవనాలు పాడైపోవడంతో వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులందరూ కూడా సమావేశమై
2023 ఫిబ్రవరిలో సమావేశమై పూర్వ విద్యార్థి సంఘంగా ఏర్పడి దాతలను విరాళాలు సేకరించి సుమారు 70 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిజంగా ఇటువంటి ఎమ్మెల్యే గారు ఉండి నియోజకవర్గానికి రావటం స్కూల్ చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకనంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలను వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు కూడా దాతలను సమీకరించి ఎంతో సహకరించారు. అలాగే ఈ బిల్డింగ్ శాంక్షనింగ్లో కానీ మాకు అనేక సహాయ సహకారాలు అందించారు. అట్లాగే దాతల విషయంలో కూడా ఇచ్చినటువంటి అమౌంట్స్ కూడా కమిటీకి ఇవ్వడం జరిగింది. అట్లాగే వేంపాడు డెవలప్మెంట్ కమిటీకి ఇచ్చినటువంటి డాక్టర్ గారు ₹1,00,000 ఇస్తే అది కూడా ఆయన మంచి మనసుతో పాఠశాలకు ఇవ్వడం జరిగింది. తర్వాత రోడ్డు అనుకూలంగా లేకపోవడంతో ₹10 లక్షలు అవుతుంది రోడ్డుకి ఇమ్మంటే వెంటనే వారు స్పందించి ₹10 లక్షల ఎంపీ ఫండ్స్ నుంచి శాంక్షనింగ్ పెట్టడం జరిగింది. అలాగే చెరువుకి వాటర్ స్కీము అంతా కూడా చేయటం జరుగుతుంది. వారి యొక్క సహకారంతో ఈ భవన నిర్మాణం కూడా పూర్తి చేసి 75 సంవత్సరాలు నిండిన తర్వాత డైమండ్ జూబ్లీ చేయాలనేటువంటి సంకల్పంతో పూర్వ విద్యార్థులు అందరం కూడా కమిటీ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. విఎస్ రాజు గారు, అలాగే డాక్టర్ గారు, మిగతా రామరాజు, శంకరు, అలాగే దాతకు వారసు అయినటువంటి రామకుమార్ రాజు అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. భీమవరం ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు భీమవరం 1 టౌన్లోని బీవీ రాజు పార్క్ వీరమ్మ పాండ్లో బోట్ షికార్ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బోట్ షికార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భవ్య భీమవరం పేరిట ఇప్పటికే పట్టణంలో పలు పార్కులు, కూడళ్ల అభివృద్ధి, ఫౌంటైన్, స్వాగత ద్వారాల ఏర్పాటు, డివైడర్స్ కు అందమైన పెయింటింగ్స్, పాత బస్టాండ్లో నూతన టెర్మినల్ నిర్మాణం, పట్టణంలో పలు బస్టాప్ల నిర్మాణం, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు తదితర ఎన్నో కార్యక్రమాలను పలువురు దాతల సహకారంతో చేపట్టి భీమవరం సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ వంటి పట్టణాల్లో మాత్రమే ఉన్న బోట్ షికార్ను బీవీ రాజు ఫౌండేషన్ సహకారంతో నేడు బీవీ రాజు పార్కులో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పట్టణ ప్రజలు ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. పట్టణ ప్రజలకు ఇది ఒక ఆట విడుపులా ఉంటుందన్నారు. భీమవరం పట్టణంలో పిల్లలు, పెద్దలు సెలవు రోజుల్లో ఆనందంగా గడపడానికి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఏమీ లేవని, దీని దృష్టిలో పెట్టుకుని దశల వారీగా పట్టణంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, అలాగే ప్రధానంగా ఉన్న బీవీ రాజు పార్కులో ఆహ్లాదకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల్లోపు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అడ్వెర్ట్ ట్యాంక్ నందు కూడా బోట్ షికార్ను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బోటు షికార్లో ఏ విధమైన భయాందోళనలు లేకుండా పటిష్ట రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బోటింగ్ టైమింగ్స్, ఎంత సమయానికి ఎంత రుసుము చెల్లించాలి తదితర వివరాలను సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రస్తుతానికి వివిధ షేపుల్లో ఉన్న 4 రకాల బోట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వాటర్ రిక్షా ₹50, 4 సీటర్ బోట్ ₹30, 2 సీటర్ బోట్ ₹50, అడ్వైజర్ బోట్ ₹50, ఒక్కొక్కరు బోట్ షికారుకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీవీ రాజు ఫౌండేషన్ సేవలు మరువలేనివని, భవిష్యత్తులో వారు పట్టణాభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ టి త్రినాథరావు, సహాయ కమిషనర్ ఏ రాంబాబు, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి ఏ అప్పారావు, బీవీ రాజు కళాశాల కోఆర్డినేటర్ ఎం రమేష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ మంతెన రాంప్రసాదరాజు, రెవెన్యూ శాఖ సిబ్బంది గ్రంథి రత్నకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వీరమ్మ ట్యాంక్ దగ్గర ఈరోజు మనం పిల్లలు, పెద్దలు ఆహారం కోసము
ఎంటర్టైన్మెంట్ కోసం బోట్స్ స్టార్ట్ చేశాము. ఇక్కడ అంటే చాలా మంచి పార్క్ ఉంది. ఇక్కడ వాకర్స్ కొన్ని వందల మంది ప్రతిరోజు వచ్చి వాకింగ్ చేసుకుంటారు. అలాగే చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మంచి చెరువు ఉంది ఇక్కడ. అయితే చెరువులో మనం సురక్షితంగా కొన్ని బోట్స్ వేసినట్టయితే పిల్లలకి యువకులకి అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అట్రాక్టివ్ 3 బోట్స్ ఆర్డర్ ఇచ్చాము. డిఫరెంట్ షేప్స్లో ప్రాక్టీస్ షేప్, స్టాండ్ షేప్ ఇవన్నీ అయితే పిల్లలకి చాలా ఇష్టపడతారని చెప్పేసి అవన్నీ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణం ఆదివారం బజార్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆరాధ్య దైవమన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 1952 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు కొనసాగించి వారి ప్రాణత్యాగం ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఉద్యమం ద్వారా ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మరవరాదన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకట్రామయ్య, ఎండి షబీనా, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, భీమేశ్వర దేవాలయ చైర్మన్ గన్రెడ్డి త్రినాథ్, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు మైలాబతుల ఐసాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, పొత్తూరి బాపిరాజు, గునుపూటి తిరుపాల్, ఎండి నౌషాద్, విజరోతి రాఘవులు, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, నీలాతి రమేష్, గొలగాని రమేష్, పాలా శ్రీరామదాసు, కొండ్రు శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 1వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా పండగ వాతావరణం అందరూ జరుపుకుంటాం, మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఒక మహానీయుడు రాష్ట్రం కోసం అమర నిరాహార దీక్ష చేసి అసలు బాసిన మన పొట్టి శ్రీరాములు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం తరఫున ఘనంగా నివాళులు అర్పించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా సరే పొట్టి శ్రీరాములు గారు మనం ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందు దేశం కోసం మన రాష్ట్రం కోసం అసలు బాసిన ప్రతి ఒక్కరికి కూడా ఘనంగా నివాళులు అర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆయన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు నుంచి 1953లో మరి మనకి ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఇవ్వడం జరిగింది. ధర్మిల మళ్ళీ 1956 ఆ ప్రాంతంలో మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెంది మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా మనం ఉండడం జరిగింది. మళ్ళీ ధర్మిల తెలంగాణ వేర్పాటు వాదంతో మళ్ళీ మనం విడిపోయి ఈ రోజున మరి ఈ 13 జిల్లాలు మరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ దక్షిణ కోస్తా కలిపి 13 జిల్లాల్లో అమరావతి రాజధానిగా ఈ రోజున మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత మరి అమరావతి రాజధాని శరవేగంతో ఆయన పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తవుతుంది. అలాగే పరిశ్రమల్ని అన్నింటిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో పర్యటించి పారిశ్రామిక పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రాన్ని దినదినాభివృద్ధి చేస్తున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న మన తెలుగువారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఆయన అమర నిరాహార దీక్ష చేసి ఆయన పోరాట ఫలితమే అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆ రోజు మరి ఆయన త్యాగానికి ఫలితంగా తెలుగువారందరూ కూడా ముందుగా కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్, తర్వాత రోజుల్లో మరి హైదరాబాద్ రాజధానిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగులో నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్ రాజధానిగా తెలుగు రాష్ట్రం ఏర్పడ్డది. దానికి అన్నిటికీ కారణం
మరి పొట్టి శ్రీరాములు అని చెప్పదగ్గదు. ఆయన ఈ రోజు ఆంధ్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేవర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరి ఘనంగా నివాళులు అర్పించి ఆ విగ్రహాన్ని పూర్వాలు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అన్నది మన చంద్రబాబు నాయుడు గారు అలాగే వీరందరూ వచ్చే ముందు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఇది మనం ఇప్పుడు పూర్తిగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉంది కాబట్టి ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మరి మోడీ గారు అందరి సహకారంతో మరి ఇప్పుడు ఈ కూటమి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తానికి ఎన్నో దోహదపడుతూ మరి ఆ పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న రోజుల్లో ఈ యొక్క తెలుగు వారందరూ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే నినాదంతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క ఆమరణ నిరాహారదీక్షతో ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదే తోవలో అనేక మంది ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారు. అటువంటి త్యాగ ఆంధ్రప్రదేశ్ని ఇవాళ మనం పొట్టి శ్రీరాములు ఘనంగా నివాళులు కొనియాడుతున్నాం అనేది మన యొక్క పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని, అందున తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు అనేక పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. 58 రోజులు ఆమరణ నిరాహార ధర్మిల ఆయన మరణం తర్వాత తెలుగు వారిలో చైతన్యం కలిగింది. ఆ చైతన్యంతో ఆయన యొక్క మరణానికి స్ఫూర్తిగా ఆనాడు మనకి తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. ఆయన మరణం కూడా చెప్పనలవి కాని విధంగా చాలా దీనహీనంగా జరిగింది. అటువంటి మహనీయులు మన ప్రజలకు తెలుగు వారి కోసం బలిదానం అయ్యారు. అటువంటి వారి స్ఫూర్తితో మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి సుభిష్టంగా పరిపాలన సాగుతుంది. కల్మషం లేని వ్యక్తి, సౌమ్యుడు, స్నేహశీలి, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి ప్రశాంత్ అని పలువురు వక్తలన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసం వద్ద ప్రశాంత్ టీం ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అంజిబాబు కుమారుడు పులపర్తి వెంకట ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపాటి బంగారాసు, బండి రమేష్ కుమార్, కొప్పినేడి బాబీ, రెడ్డి సత్యబాబు, బ్యాంకు బాబీ, ముచ్చకర్ల శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ముందుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. సిహెచ్ రామకృష్ణ చౌదరి, చల్లారాము, కొప్పినేడి బాబీ మాట్లాడుతూ క్రీడా రంగంలో కూడా ప్రశాంత్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మరెన్నో పదవులను అధిరోహించాలని అన్నారు. కార్యక్రమంలో ఎర్రంశెట్టి శివకృష్ణ, ఎర్రంశెట్టి లక్ష్మణ్, బొండాడ నాగభూషణం, కుంపల చంద్రశేఖర్, అల్లూరి చిరంజీవిరాజు, కమల్, ఎం శివ, నాగేంద్ర, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా యువ నాయకుడు పులపర్తి ప్రశాంత్ గారి పుట్టినరోజు వేడుకలు స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు, మేడం గారి సమక్షంలో జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రశాంత్ గారి పుట్టినరోజు వేడుకల్ని చాలా అంగరంగ వైభవంగా చాలా సేవా కార్యక్రమాల్లో పెట్టాం టౌన్లో. ఇలాగే రానున్న రోజుల్లో మా ప్రశాంత్ గారు మరిన్ని పదవులను అనుభవించి ఆయన ఆరోగ్యం శుభ్రంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారైన అంజిబాబు గారి ఇంటి వద్ద కేక్ కోయడం జరిగింది. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరిగింది. మా ప్రశాంత్ గారు రానున్న రోజుల్లో మరి ఎంత ఉన్నత స్థానంలో ఉండాలని, ఆయనకి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
ఈ రోజు మన ప్రశాంత్ గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు, మేడం గారు కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు ప్రశాంత్ గారు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. మా యువ నాయకులు ప్రశాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సమక్షంలో నిజంగా ఈ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అన్నదాసంలో భోజనాలు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది టీం ప్రశాంత్ గారు మరి ఆయన యొక్క టీం తరఫున. మరి అదేవిధంగా ఆయన పేరులో ఉన్న ప్రశాంత్ అనే పేరులో ఏవైతే ప్రశాంత్ ఉందో ఆయన కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా విద్వేషం కానీ కక్ష కానీ అటువంటిది ఏమీ ఉండదు. ఆయన మన శత్రువు అన్నప్పటికీ కూడా మంచి మనసుతో మరి క్షమించే గుణం, తండ్రికి తగ్గ తనయుడుగా క్షమించే గుణం కలిగినటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఇటువంటి మరి ఎన్నో రానున్న రోజుల్లో మరి కాబోయే ఎమ్మెల్యేగా కూడా మేము ఇటువంటి సెలబ్రేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం వల్ల శ్రీ అగస్తేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని ఆకివీడు ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు అన్నారు. ఆకివీడు సాలిపేట వాడపల్లి వారి వీధిలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వాడపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మన్నే లలితాదేవి పోతురాజు, ఏఎంసీ డైరెక్టర్ నరహర్శెట్టి లక్ష్మి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వెలివల శివ, మోరా జ్యోతిరెడ్డి, రైల్వే జడ్ఆర్యూసీ మెంబర్ వాడపల్లి మోహన్, బి నాగబాబు, కోమటి రాంబాబుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి అగస్తేశ్వర స్వామి ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఏంటంటే ఈశాన్యం పక్కన ఉండటం, అలాగే 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. మరి 20 సంవత్సరాల నుంచి దేవాలయానికి అన్ని రకాలుగా కూడా సేవలు చేస్తూ ఎంతో ఘనంగా కార్తీక మాసం అలాగే మహాశివరాత్రి రోజున కూడా ఎంతో వాడపల్లి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఎంతో ఘనంగా కార్యక్రమాలు, భోజనాలు అన్ని పురమాయించి చాలా హోందాతనంగా చక్కగా మర్చిపోకుండా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ వాళ్ళ సొంత ఖర్చులతోటి మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ దేవాలయానికి ఖచ్చితంగా ఈ దేవాలయ యొక్క గొప్పతనం మరి అనకూడదు. శ్మశానానికి ఈశాన్య మూల ఉంది అంటే ఎంత గొప్ప చరిత్ర ఉందండి ఈ దేవాలయానికి. మరి శివాలయం అనేది ఖచ్చితంగా ఉండవలసిన చోట ఉంది. ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారని సభాముఖంగా తెలియజేస్తారు. కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు ఏకాదశి పునర్దించుకొని వాడపల్లి వారి వీధిలో ఎంతో ఘనంగా 5,000 మందికి పైగా అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఈ వనభోజనాలకు వచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఆ శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు. వాడపల్లి వారి వీధిలో వేచేసి ఉన్న అగస్తేశ్వర స్వామివారు, పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి అన్న సమారాధన కార్యక్రమానికి ఈ రోజు భక్తులు 2,000 మంది పైగా మరి ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శివరాత్రి సందర్భాల్లోనూ మరి ఎప్పుడూ కూడా అనునిత్యం ఇక్కడ శివారాధన జరుగుతూ ఉంటుంది. స్వామివారి మహిమ 400 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి ఇక్కడ ఎవరైనా మొక్కుకున్న మొక్కులు తీర్చే కల్పతరుగా స్వామివారు విరాజిల్లుతున్నారు. ఇక్కడ వాడపల్లి వారి వీధి అన్న పేరు ఎలా వచ్చింది, అదేవిధంగా ఆ గుడి కూడా వాడపల్లి వారి వీధి అనే గుడి కూడా అలాగే చెప్తారు. మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న పెద్ద అందరూ కూడా దీన్ని సహకరించుకుని ప్రతి ఒక్కరు వాళ్ళ చేతనైన సాయం చేస్తూ అన్నదాన సమారాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి కృపకు పాత్రలు అవడం మా అందరికీ చాలా ఆనందకరం. అక్కడ కార్తీక మాస అన్న సమారాధన శ్రీ పార్వతీ సమేత అగస్తేశ్వరం గుడి, ఆకివీడు నగర పంచాయతీ మరి వాడపల్లి వారి సాలిపేట నందు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మరి జరుగుతుంది. ఈరోజు రాత్రి పూజ అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా జరుగుతుంది. భక్తులు మరి ఎంతో కోలాహలం కింద వచ్చి అందరూ కూడా పాల్గొని దీంట్లో స్వామివారిని దర్శనం చేసుకుని మరి తీర్థ ప్రసాదాలు అందరూ కూడా తీసుకుని ఎంతో ఆనందంగా వెళ్తారు. ఇక్కడ భోజనం చేస్తే
కాశీలో చేసినంత పుణ్యం ఉంటుందని చెప్పి ప్రతీక. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక మాసం వనభోజనాలు, అలాగే మరి శివరాత్రిలో నాడు 5,000 మందికి మరి ఆ రోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఎంతో నమ్మకంగా మరి ఈ గుడికి పార్వతీ సమేత అగస్తేశ్వరుడు అష్టైశ్వర్యాలు కూడా ఇస్తారని చెప్పి, భోగభాగ్యాలలో సిరి సంపదలు అన్ని కూడా ఇస్తారని చెప్పి మరి ఈ ప్రాంత వాసులు అందరూ కూడా మొక్కుబళ్ళు కూడా 7 వారాలు మరి ఖచ్చితంగా ఆ కోనేటి రాయుడు వారు మా కోరికలన్నీ కూడా నెరవేర్చారని చెప్పి విద్య, ఉద్యోగం, అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ఒక నిబద్ధతతో మరి నిష్ఠతో ఎంతో కూడా భక్తి శ్రద్ధలతో మరి పూజలు జరుపుకోవడం జరుగుతుంది. సమేత వాడపల్లి వారికి అంతకుముందు ఎంత పేరు ఉందో అంతకుమించి ఎక్కువ పేరు రావాలని కోరుకుంటూ పరమేశ్వరుని కోరుకుంటూ వాడపల్లి నిత్యం ప్రతి సంవత్సరం బెదర్స్ అందరూ కలిసి అన్నదానం దివ్యంగా 4 చేతులు చక్రంగా చేసుకుంటున్నారు. హర హర మహాదేవ శంభో శంకర్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.